హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మార్నింగ్ వీటికి పెరుగన్నం పెట్టలేదండి. ఒంట్లో బాగుండక కొంచెం మనసు కూడా బాగోలేదు. బిస్కెట్లు పాలు పెట్టానండి. అయితే ఇప్పుడే వంట మొదలు పెట్టానండి. చిట్టి తల్లుల కోసం ఇలాంటి బంగారు తల్లుల్ని దీవించండి, రక్షించండి, కాపాడండి. లోకంలో ఉన్న చిట్టి తల్లులని చల్లగా ఉండాలండి. అయితేనండి, నా మనసు బాగోపోవటానికి కారణం ఏంటంటేనండి, మా సాయి చనిపోయే నాటికి 10 కుక్కలు ఉన్నాయండి నా దగ్గర. అయితే తెలిసిన మేడం గారు రూమ్ ఇచ్చారండి. నా 10 కుక్కలు పెట్టుకుని బాగు చేసుకుని ఇందులో ఉండమ్మా అన్నారు. సరే అని చెప్పి ఒక 3 lakhs దాకా ఖర్చు పెట్టుకుని, ఎప్పుడన్నా అవును 3 lakhs ఖర్చు పెట్టి ఆ రూమ్స్ అన్నీ బాగు చేయించుకుని, ఇంకా అక్కడక్కడ కడుక్కున్న కుక్కలు కూడా తీసుకొచ్చుకుని వాటికి కూడా సేవ చేసుకుంటే అలా ఒక 30 కుక్కలు అయినాయండి. అయితే ఇప్పుడు సడన్గా ఆవిడ, నేను వీటి నమ్మకాన్ని పెట్టాను, మీరు ఖాళీ చేసేసేయండి, మీ కుక్కల్ని ఎక్కడన్నా పెట్టుకోండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అండి, నేను పెద్ద ఉన్నదాన్ని అయితే కాదండి. ఏదో ఉన్నంతలో కష్టపడి ఏదో కొన్ని కుక్కలకి పెట్టుకుంటా, బయట కుక్కలకి పెట్టుకుంటా, ఏదో సేవ చేసుకుని మా బాబుని మర్చిపోతున్నా. అలా కాలక్షేపం చేస్తున్నాను నేను. ఆశ్రమం స్థలం తీసుకుని ఆశ్రమం కట్టేంత శక్తి లేదండి నాకు. అలా అని చెప్పి వీటిని రోడ్ల మీద ఊరి మీద వదిలేసి ఇంటికి వెళ్ళి కూర్చునే మనసు లేదు. ఎందుకంటే వాటికి నాకు అనుబంధం ఏంటి, చాలా గొప్ప అనుబంధం అనమాట. వాటిని ఒక క్షణం నేను వదిలి ఉండలేను, నన్ను వదిలి అయ్యి ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాను. మరి నాకు భగవంతుడు ఈ చిట్టి తల్లులకు ఒక దారి, ఒక మార్గం చూపించాలి. నేను భగవంతుడిని వేడుకుంటున్నానని మీరు కూడా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సెస్ మీరు కూడా భగవంతుడు ధ్యానం చేయండి. ఈ 30 కుక్కలకి నేను ఎక్కడ నివాసం అనేది నాకు తెలియటం లేదు, ఏం చేయాలనేది తెలియటం లేదండి. సడన్గా ఇప్పుడు నేను ఖాళీ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి వీటిని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. నైట్ అంతా నిద్రపోలేదు, చాలా దిగులుగా ఉన్నాను. ఆర్థిక పరిస్థితి అంటే అంతంత మాత్రమే. ఆరోగ్యం కూడా సరిగ్గా లేదండి. 3 months నుంచి ఆరోగ్యం కూడా పాడైంది. నాకు కాళ్ళకు దెబ్బ తగిలి గాయాలయ్యి. దానివల్ల ఏంటంటే మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సెస్ ఇవ్వండి. లోకల్లో ఉన్న చిట్టి తల్లుల్ని కాపాడమని, ఈ చిట్టి తల్లులు కూడా ఒక దారి మార్గం చూపించమని. ఎందుకంటే మనుషులు ఇప్పుడు బయట కుక్కలండి ఎలాగోలా బతికేస్తాయి. ఎట్లా అంటే ఎట్లా వాటికి ఆ వాతావరణానికి అలవాటు పడిపోయినాయండి. వర్షమైనా, ఎండైనా, వానైనా తట్టుకుని, చలైనా తట్టుకుని, అవి ఆహారం దొరుకుతుంది, లేకపోతే లేదు, ఏదో విధంగా బతికేస్తాయండి. ఇవేంటంటే అండి, ఇవి పుట్టిన దగ్గర నుంచి కూడా నా దగ్గర అలవాటు ఈ ఫ్యాన్ల కింద, కూలర్ల కింద, దుప్పట్ల మీద, అమ్మ చీరల మీద పడుకోవడం అలవాటైన కుక్కలండి ఇవి. బయట వదిలేస్తే ఎలా బతకాలో తెలియదు వీటికి, ఎట్లా ఆహారం సంపాదించుకోవాలో కూడా తెలియదండి. అలా పెరిగినాయి ఇవన్నీ కూడా, ఈ 30 కుక్కలు కూడా. ఇప్పుడు వీటిని నేను ఎక్కడన్నా వదిలేయాలి, ఏం చేయాలి? భయంకరమైన ఆవేదన అండి, దిగులండి. ఈ టెన్షన్కి నాకేమవుతుందా అనే ఒక రకమైన దిగులు వచ్చేసింది ప్రాణం అంతా. అంటే ఫస్ట్ నేను హాస్టల్లో ఈ రూముల్లోకి వచ్చే ముందు నేను ఆలోచించాల్సిందండి. మనం ఆ రూముల్లోకి వెళ్తున్నాము, బాగు చేస్తున్నాము డబ్బులు ఖర్చు పెట్టి, తర్వాత ఆవిడ సడన్గా ఖాళీ చేయమంటే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన నాకు లేదండి. అప్పుడు ఆ తెలివిగా నేను ఆలోచించినట్టయితే ఆ 10 కుక్కలతో నేను ఇంట్లోనే ఉండేదాన్ని, లేకపోతే ఆ 10 కుక్కల్ని ఏదైనా ఆశ్రమానికి ఇచ్చేదాన్ని, ఎక్కడో చోట ఆ డబ్బులు ఇచ్చి ఆశ్రమంలో ఇచ్చేదాన్ని, ఎక్కడో చోట ఒకదాన్ని అట్టి పెట్టుకొని. కానీ ముందుకు ఒక అడుగు భగవంతుడి మీద భారం వేసి, ఒక అడుగు ముందుకేసి ఈ రూముల్లోకి వచ్చి ఈ బాగు చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి, ఇప్పుడు సడన్గా నేను రూములు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటే నా ఆర్థిక పరిస్థితి సరిలేదు, ఆరోగ్య పరిస్థితి సరిలేదు. ఈ మూగజీవాన్ని ఎక్కడ వదలాలి, ఏం చేయాలి? నాకు దారి చూపించమని భగవంతుడిని వేడుకుంటున్నానండి. మీ అందరూ కూడా బ్లెస్సెస్ ఇవ్వండి చిట్టి తల్లులకి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి చిట్టి తల్లుల్ని కాపాడండి, రక్షించండి.